కొన్ని లక్షల కోట్ల నిధి మీద కూర్చుని రోజువారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడటం. వినడానికి ఏదో సినిమా కథలా ఉంది కదా. అవును, కానీ ఇది నిజం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం కథ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం, కానీ అదే సమయంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. అసలు ఈ విచిత్రమైన పరిస్థితి ఎలా వచ్చింది? ఆ అపారమైన సంపద వెనుక ఉన్న కథ ఏంటి, దాని భవిష్యత్తు ఏంటి? మన దగ్గరున్న సోర్సెస్ ఆధారంగా ఈ విషయాలన్నింటినీ ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం బంగారం వజ్రాల కథ కాదు. కాదా? కాదు. శతాబ్దాల చరిత్ర, రాజనీతి, నమ్మకాలు, చట్టం, ఇంకా ఆధునిక ఆర్థిక వాస్తవాల మధ్య జరుగుతున్న ఒక పెద్ద సంఘర్షణ ఇది. అంటే ఒక పురాతన వ్యవస్థ నేటి ప్రపంచంతో ఎలా తలపడుతోందో చెప్పే ఒక కేస్ స్టడీ అన్నమాట. సరిగ్గా చెప్పారు. సరే, అయితే అసలు పాయింట్తోనే మొదలు పెడదాం. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ నేలమాళిగలు తెరిచారు కదా. అవును. అప్పుడు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అక్షరాల లక్షల కోట్ల రూపాయల విలువైన నిధి. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకుంటే, అమ్మో, శతాబ్దాలుగా మూసి ఉన్న తలుపులు అవి తెరుచుకున్నప్పుడు ఆ టార్చ్ లైట్ల వెలుగులో రాసులుగా పోసి ఉన్న బంగారం, వజ్రాలు, రత్నాలు, అక్కడున్న అధికారుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో. అది ఊహకు కూడా అందని దృశ్యం. ఆ నిధిని 6 గదులలో భద్రపరిచారు. వాటికి ఏ నుండి ఎఫ్ వరకు పేర్లు పెట్టారు. రైట్. ముఖ్యంగా ఆ ఏ గదిలో బయటపడిన సంపదైతే కళ్ళు చెదిరేలా ఉంది. ఉదాహరణకు 3.5 అడుగుల ఎత్తు ఉన్న స్వచ్ఛమైన బంగారు మహావిష్ణువు విగ్రహం పూర్తిగా వజ్రాలు పొదిగి ఉంది. 3.5 అడుగుల? అవును. ఇంకా 18 అడుగుల పొడవున్న బంగారు గొలుసు. ఒక్కో గొలుసు బరువే దాదాపు 10 కిలోలు. అబ్బా! బస్తాల కొద్దీ వజ్రాలు, కెంపులు, పచ్చలు, ఇవి కాకుండా వేల కొద్దీ బంగారు నాణేలు. నాణేలు అంటున్నప్పుడు నాకు ప్రశ్న వస్తోంది. అవి కేవలం మన దేశానికి చెందినవా, లేక వేరే ప్రాంతాలవి కూడా ఏమైనా దొరికాయా? చాలా మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే అది ఆ కాలం నాటి ట్రేడ్ రిలేషన్స్ గురించి ఏదైనా క్లూ ఇవ్వచ్చు కదా. ఖచ్చితంగా. ఇక్కడే అసలు విషయం ఉంది. అక్కడ దొరికిన నాణేలు కేవలం ట్రావెన్కోర్ రాజ్యానివి కావు. ఓ. రోమన్ సామ్రాజ్యం నాటివి, నెపోలియన్ కాలం నాటివి, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినవి. ఇలా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన నాణేలు వేల సంఖ్యలో దొరికాయి. అలాగా? అంటే ఇది కేవలం భక్తులిచ్చిన విరాళాలు మాత్రమే కాదనమాట. కానే కాదు. ఆనాటి ప్రపంచ వాణిజ్యంలో ఈ ప్రాంతం పోషించిన కీలక పాత్రకు ఇది నిలువెత్తు సాక్ష్యం. అంటే దీన్ని మనం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా ఒక ఆర్థిక కేంద్రంగా కూడా చూడాలంటారా? ఖచ్చితంగా చూడాలి. ఒకప్పుడు ట్రావెన్కోర్ రాజ్యం మిరియాలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా ఉండేది. అవును. ఈ ఆలయం ఆ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటిది. ఈ సంపద కేవలం విరాళాల రూపంలో పోగుపడలేదు. మరి ఎలా? అది ఆనాటి వాణిజ్యం, పన్నులు మరియు వ్యూహాత్మక సంపద నిల్వకు కేంద్రంగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ కాలపు రిజర్వ్ బ్యాంక్ లాంటిది. వావ్! రిజర్వ్ బ్యాంక్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. ఇక్కడ దాచిన సంపద రాజ్యం యొక్క ఆర్థిక స్థిరత్వానికి గ్యారంటీగా ఉండేది. మరి ఈ సంపదకు పునాది ఎప్పుడూ ఎలా పడింది? ముఖ్యంగా ట్రావెన్కోర్ రాజు మార్తాండవర్మ గురించి చెప్తారు కదా. అవును. 1750లో జరిగిన ఒక సంఘటన ఈ ఆలయ చరిత్రను, దాని సంపదను పూర్తిగా మార్చేసింది. ఏంటది? అప్పటి ట్రావెన్కోర్ రాజు మార్తాండవర్మ తన రాజ్యాన్ని, తనను, తన కుటుంబాన్ని మొత్తాన్ని పద్మనాభస్వామికి అంకితం చేసేశారు. అంకితం చేయడమా? అవును. దీనిని త్రిప్పది దానమంటారు. ఆయన తనను తాను పద్మనాభదాసుడుగా, అంటే పద్మనాభుని సేవకుడుగా ప్రకటించుకున్నారు. ఇది కేవలం ఒక మతపరమైన చర్యగా అనిపించడం లేదు నాకు. దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అద్భుతమైన ప్రశ్న. అది కేవలం భక్తితో తీసుకున్న నిర్ణయం కాదు. అదొక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. ఎలా? తన రాజ్యాన్ని దేనికి అప్పగించడం ద్వారా రాజు తన అధికారాన్ని దైవికమైనదిగా మార్చారు. అప్పటి నుండి రాజుని ఎదిరించడమంటే సాక్షాత్తు పద్మనాభస్వామిని ఎదిరించడమే. ఖచ్చితంగా. ఇది రాజ్యాధికారాన్ని స్థిరపరచడమే కాకుండా ప్రజలు చెల్లించే పన్నులు, విరాళాలు రాజుకు కాదు, నేరుగా దేవుడికే వెళ్తున్నాయనే బలమైన భావనను కలిగించింది. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయింది. ఈరోజు మనం చూస్తున్న ఈ అపారమైన నిధికి పునాది ఆ రోజే పడింది. ప్రజలు, సామంతులు, వ్యాపారులు అందరూ దేవుడికి మరింత ఉత్సాహంగా కానుకలు సమర్పించడం మొదలుపెట్టారు. అర్థమైంది. అంటే
దైవిక అధికారం ద్వారా రాజకీయ స్థిరత్వాన్ని, ఆర్థిక భద్రతను ఒకేసారి సాధించారు. అవును. మరి ఈ సంపదనంతా దాచిన గుదుల విషయానికొస్తే 5 గుదులు తెరిచారు అన్నారు. 6వ గది అంటే బీ గది మాటేమిటి? దాని చుట్టూ చాలా కథలున్నాయి కదా. అవును. 5 గుదులలోని సంపదను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. కాని అందరి దృష్టిని, ఆసక్తిని ఆకర్షించింది మాత్రం ఆ తెరవని 6వ గది, గది బి. నిషిద్ధ గది అని కూడా అంటారు దాన్ని. అవును. దాని ప్రధాన తలుపు మీద నాగుపాము చిహ్నం చెక్కబడి ఉంది. దాన్ని మంత్రాలతో బంధించారని. ఓహ్! దాన్ని తెరిస్తే ప్రపంచానికి ఏదో పెద్ద విపత్తు సంభవిస్తుందని ఒక బలమైన నమ్మకం స్థానికంగా ఉంది. మరి ఈ నమ్మకాన్ని అందరూ అంగీకరిస్తున్నారా? అంటే దీని వెనుక కేవలం విశ్వాసం మాత్రమే ఉందా, లేక ఆ గది నిర్మాణం చాలా క్లిష్టంగా ఉండి దాన్ని తెరవడం టెక్నికల్గా ప్రమాదకరం కాబట్టి ఇలాంటి కథలు పుట్టించారని వాదించేవారున్నారా? 2 వాదనలో ఉన్నాయి. రాజకుటుంబం, భక్తులు దీని పూర్తిగా విశ్వాసానికి సంబంధించిన విషయంగా చూస్తారు. సరే, దైవిక శక్తిని కదిలించడం మంచిది కాదంటారు. అయితే హేతువాదులు, కొందరు చరిత్రకారులు మరోలా వాదిస్తారు. ఏమని? బహుశా ఆ గది మిగతా గదుల కంటే ఎక్కువ భద్రతతో, చాలా క్లిష్టమైన మెకానిజంతో కట్టి ఉండవచ్చు. ఓకే. దాన్ని బలవంతంగా తెరిచే ప్రయత్నం చేస్తే గది లోపల లేదా ఆలయ నిర్మాణానికి ఏదైనా నష్టం జరగవచ్చనే ఆందోళన కూడా ఉంది. కారణం ఏదైనా? ఇప్పటి వరకు ఎవరూ ఆ గదిని తెరవడానికి సాహసించలేదు. అది ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. సరే, ఇప్పుడు మనం ఈ కథలోని అత్యంత సంక్లిష్టమైన భాగానికి వద్దాం. ఈ నిధి బయటపడిన తర్వాత దాని యాజమాన్యం, నిర్వహణపై పెద్ద న్యాయ పోరాటమే జరిగింది. దాని ఫలితమేమైంది? ఇది చాలా కీలకమైన ఘట్టం. నిధి బయటపడిన తర్వాత కేరళ ప్రభుత్వం ఆలయాన్ని, దాని ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అవును. ఇక్కడే షెబైత్ షిప్ అనే పదం తెరపైకి వచ్చింది. ఈ షెబైత్ షిప్, ఈ పదం చాలామంది కొత్తగా ఉండొచ్చు. అసలు దాని అర్థమేమిటి? ఈ కేసులో అది ఎందుకు అంత ముఖ్యమైంది? షెబైత్ షిప్ అనేది హిందూ చట్టంలో ఒక ప్రత్యేకమైన భావన. దీని ప్రకారం దేవుడి ఆస్తికి యజమాని దేవుడే. రైట్, దేవుడే ఓనర్. అవును. అయితే ఆ ఆస్తికి సంరక్షకులుగా, నిర్వాహకులుగా వ్యవహరించే వంశపారంపర్య హక్కునే షెబైత్ షిప్ అంటారు. అంటే ఒక రకమైన కస్టోడియన్షిప్ లాగా. సరిగ్గా. ఇది కేవలం మేనేజ్మెంట్ హక్కు కాదు, అదొక ఆధ్యాత్మిక బాధ్యత. ట్రావెన్కోర్ రాజకుటుంబం కోర్టులో ఇదే వాదించింది. ఏమని వాదించారు? తాము పద్మనాభదాసులుగా శతాబ్దాలుగా ఈ ఆలయానికి సంరక్షకులుగా ఉన్నామని, అది తమ వంశ పారంపర్య హక్కు మరియు బాధ్యత అని వాదించారు. అంటే యాజమాన్య హక్కు కాదు, సంరక్షకత్వ హక్కు అన్నమాట. ఖచ్చితంగా. సుదీర్ఘ విచారణ తర్వాత 2020లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రాజకుటుంబం యొక్క షెబైత్ షిప్ హక్కును గుర్తించింది. ఆలయ నిర్వహణ హక్కులు వారికే ఉంటాయని స్పష్టం చేసింది. ఓకే. అయితే పారదర్శకత కోసం రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి తిరువనంతపురం జిల్లా జడ్జ్ అధ్యక్షతన ఒక పరిపాలనా కమిటీని, సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అంటే ఒక రకంగా బ్యాలెన్స్ చేశారన్నమాట, సంప్రదాయానికి ఆధునిక పరిపాలనకు మధ్య. అవును, ఆ రకమైన ప్రయత్నమే అది. అయితే కోర్టు తీర్పుతో సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయా? ఇక్కడే మనం కథ మొదట్లో చెప్పుకున్న విచిత్రమైన పరిస్థితికి వస్తున్నాం. ఒకవైపు లక్షల కోట్ల నిధి, మరోవైపు రోజువారీ ఖర్చులకు ఇబ్బంది. ఈ వైరుధ్యం ఎలా సాధ్యం? ఎందుకంటే ఆ నిధి దేవుడి సొంతం. ఆ దాన్ని అమ్మడానికి గాని, తాకట్టు పెట్టడానికి గాని, మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడానికి గాని వీల్లేదు. అస్సలు వీల్లేదా? లేదు. అది కేవలం సంరక్షించాల్సిన వారసత్వం. దానిని డెడ్ ట్రెజర్ అని కూడా అనొచ్చు. ఆలయానికి రోజువారీ ఆదాయం, భక్తులు సమర్పించే విరాళాలు, హుండీ ఆదాయం, ఇతర సేవల నుండే వస్తోంది. ఓకే, ఇప్పుడు అర్థమవుతోంది. అంటే బ్యాంకులో $1 బిలియన్ జేబులో $100 లేని పరిస్థితి లాంటిది. సరిగ్గా అదే. 2021లో కరోనా మహమ్మారి వచ్చింది కదా. అవును, అప్పుడు భక్తుల రాక చాలా తగ్గిపోయింది. గణనీయంగా తగ్గిపోయింది. దాంతో ఆలయ ఆదాయం పడిపోయింది. ఆలయ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రోజువారీ నిర్వహణ ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నామని ఆలయ అధికారులే సుప్రీంకోర్టుకు నివేదించారు. ఇది చాలా పెద్ద సవాలు. మరి సుప్రీంకోర్టు ఆదేశించిన 25 ఏళ్ల ఆడిట్ సంగతేంటి? దానివల్ల
ఈ నిధి వినియోగంపై ఏమైనా స్పష్టత వచ్చే అవకాశముందా? ప్రత్యక్షంగా రాకపోవచ్చు. ఆడిట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పారదర్శకత. రైట్, ట్రాన్స్పరెన్సీ. గడిచిన 25 ఏళ్లలో ఆలయ ఆర్థిక వ్యవహారాలు ఎలా జరిగాయో లెక్క తేల్చడం. అయితే ఈ ఆడిట్ పరోక్షంగా కొన్ని ముఖ్యమైన విషయాలను వెలుగులోకి తెస్తుంది. ఉదాహరణకు ఈ అపారమైన నిధికి 24/7 భద్రత కల్పించడానికి ఎంత ఖర్చవుతోంది? సీసీటీవీలు, మెటల్ డిటెక్టర్లు, వందలాది మంది భద్రతా సిబ్బంది. వీటన్నిటికీ అయ్యే ఖర్చు భారీగా ఉంటుంది కదా? చాలా భారీగా ఉంటుంది. అలాగే పురాతనమైన ఆలయ నిర్మాణాన్ని పరిరక్షించడానికి ఎంత డబ్బు అవసరం? ఈ లెక్కలన్నీ బయటకు వస్తే భవిష్యత్తులో ఈ ఖర్చులను ఎలా భరించాలనే చర్చకు అది ఒక ఆధారమవుతుంది. అంటే ఆడిట్ ద్వారా సమస్య యొక్క తీవ్రత అధికారికంగా బయటపడుతుంది. ఇదొక రకంగా సంప్రదాయం, చట్టం మరియు ప్రాక్టికాలిటీ మధ్య జరుగుతున్న పోరాటం. నిజమే. రాజకుటుంబం హక్కులను గౌరవించాలి, నిధిని కాపాడాలి, కానీ అదే సమయంలో ఆలయాన్ని కూడా నడపాలి. ఇది చాలా క్లిష్టమైన సమీకరణం. అవును. ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ నిధిని కేవలం తాళం వేసి భద్రపరచాలా, లేక దానిలో కొంత భాగాన్ని, కనీసం దానిపై వచ్చే వడ్డీనైనా ఆలయ నిర్వహణకు లేదా ప్రజా సంక్షేమానికి ఉపయోగించవచ్చా? దీనిపై భిన్నాభిప్రాయాలుండుంటాయి కదా? చాలా ఉన్నాయి. భక్తులు, రాజకుటుంబం దీనిని దేవుడికే చెందిన పవిత్రమైన సంపదగా చూస్తారు. దాన్ని తాకకూడదంటారు. సరే. మరికొందరు మాత్రం దేవుడి సంపద ప్రజల మేలుకే కదా, ఆలయం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ సంపదను ఉపయోగించకపోవడం ఏమిటని వాదిస్తారు. ఇదొక తాత్వికమైన ప్రశ్న కూడా. ఈ మొత్తం చర్చను ముగించే ముందు మనం చూసింది ఒక పురాతన ఆలయం, దాని గర్భంలో దాగి ఉన్న ఊహకందని సంపద, తెరవని ఒక రహస్య గది. మరియు ఆ వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునిక ప్రపంచంలో మనగలిగేందుకు ఆలయం చేస్తున్న పోరాటం. సరిగ్గా చెప్పారు. సంప్రదాయం యొక్క భయవు, చట్టపరమైన పరిమితులు మరియు ఆర్థిక వాస్తవాల మధ్య ఈ ఆలయం ఒక నడక సాగిస్తోంది. భవిష్యత్తులో దీనికి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో చూడాలి. బహుశా అందరూ కలిసి ఒక మధ్య మార్గాన్ని కనుగొనాల్సి ఉంటుందేమో. అవును, అదే జరగాలి. ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ పద్మనాభస్వామి ఆలయ కథ మనకు సంపద యొక్క నిర్వచనంపైనే ఒక ప్రశ్నను సంధిస్తోంది. రాశులుగా పోసి ఉన్న బంగారం, వజ్రాలు సంపద, లేక ఆ వారసత్వాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ అవసరానికి ఉపయోగించుకోగలిగే సామర్థ్యం అసలైన సంపద? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.